హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ విద్యాతో మాట వంట. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో ముందుకొచ్చేసానండి. ఒక్క ఎక్కువ ఆయిల్ లేదండి. ఒక 3 డ్రాప్స్ ఆయిల్‌తోనే చికెన్ కంప్లీట్ లెగ్ ఫ్రై చేస్తున్నాను. చాలా బావుంటది. ఒక్కసారి ప్రాసెస్ చూద్దాం చూడండి. ఫస్ట్ చికెన్‌ని నీట్‌గా వాష్ చేసుకోండి. నేను ఒక మీకు చిన్న టిప్ చెప్తాను. చికెన్ మీకు ఎక్కువ కొంచెం స్మెల్ వస్తే అంటే ఉడికిన తర్వాత కూడా స్మెల్ వస్తదనుకుంటే దాన్నేం జేస్తారు అంటే కొంచెం వెనిగర్‌తో కడగండి మంచిగా. వెనిగర్‌తో కొంచెం వేసి కడిగేసామనుకోండి ఆ నీచు స్మెల్ అనేది పోతుంది. నేనైతే పసుపు, వెనిగర్ 2తో కడిగేసేసానండి. ఆ తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. ఆ బౌల్‌లో డీప్ ఘాట్ పెడుతున్నాను చూడండి. ఎందుకు అంటే పెద్ద ముక్క కదా! కొంచెం డీప్ ఘాట్స్ పెట్టుకున్నామనుకోండి లోపల వరకు మనకి ఉప్పు, కారం, పసుపు అన్నీ వెళ్ళేస్తాయి. అందుకననమాట. ఇలా డీప్ ఘాట్స్ పెట్టుకొని ఎస్పెషల్లీ లెగ్ ఫ్రై ఒకటుంది. కంప్లీట్ లెగ్ ఒకటుంది చూడండి. ఈ రెండిటికి అలా డీప్ ఘాట్ ఫ్రై పెట్టేసుకున్నా. ఇలా డీప్ ఘాట్ ఫ్రై పెట్టేసేసుకొని కొంచెం ఉప్పు ఫస్ట్ నేను ఉప్పేసుకున్నానండి. ఉప్పు, కారం, ఉప్పు ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండండి. ఉప్పు, కారం అలానే గరం మసాలా. హోల్ చికెన్ గరం మసాలా అండి ఇది. ఇలా మొత్తం వేసేసి కలిపేసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత కలిపిన తర్వాత నిమ్మకాయ. నేనైతే కొంచెం పులుపు ఎక్కువ తింటాను. అందుకే నేను కొంచెం ఎక్కువ నిమ్మకాయ వాడతాను. ఇలా నిమ్మకాయ కలిపేసిన తర్వాత బాగా చేత్తో కలుపుకోండండి. ఆ తర్వాత నేను దీనిలో ఏం యాడ్ చేస్తానంటే పెరుగు తీసుకొచ్చానండి. పెరుగు ఎందుకు వేస్తాము అంటే మనకి ఆ చికెన్ ఉడికేటప్పుడు ఆ సాఫ్ట్‌నెస్ కొంచెం కావాలి. మనం ఆయిల్ కూడా వేయటం లేదు కదా! అందుకననమాట. సో, పెరుగు నేనైతే 3 స్పూన్స్ అలా వేసేసాను. ఈ 3 స్పూన్స్ వేసేసి పెరుగు దాంతో మంచిగా చేత్తో కలపండి. మీకు కలిపిన తర్వాత బాగా కలపండి. ఆ! ఎందుకు అంటే ఎక్కువ కలపటం వల్ల అది చికెన్ లోపల వరకు ఆ కారము, ఉప్పు, పసుపు అన్నీ వెళ్ళాలి. ఓకే. నేను ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ అండి. కొంచెం వాళ్ళకి ఆకలి ఎక్కువ అనిపిస్తది కదా! వాళ్ళు కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటారు. వాళ్ళకి ఏ కొలెస్ట్రాల్ లేకపోతే కొంచెం చికెన్ లాంటిది తీసుకుంటే మీకేమవుతుందంటే ఎక్కువ సేపు ఆకలేయకుండా ఉంటది ఫస్ట్. మనకు ఆకలి ఏస్తేనే కదా మనం కార్బోహైడ్రేట్ తీసుకునేది మనకి. ఆకలి ఎయకపోతే మనం కార్బోహైడ్రేట్ తీసుకోము కదా! ఇలా కొంచెం ఎక్కువగా వాళ్ళు చికెన్ లాంటిది కానీ, ఫిష్ లాంటిది కానీ తినటానికి ట్రై చేస్తే కొంచెం షుగర్ లెవెల్స్ అనేవి కొంచెం కంట్రోల్ ఉంటాయి. ఆకలి కూడా ఎక్కువ అనిపించదు. ఎవరికి ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ లేకపోతే. కొలెస్ట్రాల్ ఎక్కువ లెవెల్ ఉంటే మాత్రం కొంచెం చికెన్ వీక్‌లో వన్స్ అంతే. ఓకే. నేను ఇంక ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నానండి. ఎయిర్ ఫ్రైయర్‌లో ఇక ఈ 2 అంటే నేను చికెన్‌ని మ్యారినేట్ చేసిన తర్వాత నేను అంటే నైట్ మొత్తం అంతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. సో, నెక్స్ట్ డే ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత తీస్తే ఎలా కనిపిస్తుందో చూడండి. కొంచెం వాటర్ వచ్చేసి ఉంటాయి మనకవి. ఆహ్, ఇప్పుడు ఆ వాటర్ వచ్చిన ఆ చికెన్‌ని తీసుకొచ్చి ఇంకా ఎయిర్ ఫ్రైయర్‌లో పెడతాం. మినిమమ్ డే టైమ్ చేసుకుంటే మాత్రం ఒక 5 అవర్స్, 6 అవర్స్ మ్యారినేట్ చేసుకోవడం బెటరు. నేనైతే ఓవర్ నైట్ పెట్టేసాను. ఇలా ఎయిర్ ఫ్రైయర్‌లో చికెన్ పెట్టేసేయటమే. ఆ తర్వాత ఎయిర్ ఫ్రైయర్‌లో టెంపరేచర్ చెక్ చేద్దాం మనం అది. టెంపరేచర్ వచ్చేసి ఇది నేను 200 పెడతాను. మీకు అది రివర్స్‌లో ఉండటం వల్ల మీకు 500 అలా అనిపిస్తుంది చూడండి. ఇది 200 అనమాట. 200 తర్వాత 18 సెకండ్స్ ఆల్రెడీ 18 మినిట్స్ ఆల్రెడీ ఉడికింది ఒక సైడు. తర్వాత మళ్ళీ నేను 8 సెకండ్స్ పెట్టాను. చూడండి ఎలా ఉడికిందో మీకు. అలా ఒకసారి మధ్యలో ఒకసారి తిప్పుతాను. మళ్ళీ నేను ఇంకొక 10 మినిట్స్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నానండి చికెన్‌ని. అలా. తిప్పేసి ఒక 10 మినిట్స్ మళ్ళీ టైం సెట్ చేసేసి మళ్ళీ అరేంజ్ చేసేసాను. కొంచెం ఆయిల్ పైన అలా పూయటం అంతే. అసలు ఆయిల్ ఎక్కడ వేయను మాక్సిమం. నేను వేసిన పెరుగుతోనే అది కొంచెం సాఫ్ట్‌గా ఉడికిపోయిద్ది లోపల. అంతే. కొంచెం పైన దాంతో ఆయిల్ చూసారా ఫైనల్ అవుట్ లుక్ ఎలా ఉందో కంప్లీటెడ్‌గా. చాలా బాగుంది కదండీ! ఆ తర్వాత ఈ చికెన్‌ని సలాడ్‌తో తినాలి. ఎందుకంటే మనకి ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ కన్నా. సో, గట్ హెల్త్‌కి ప్రోటీన్ కన్నా ఫైబర్ ఎక్కువ కాబట్టి మనం ఫైబర్ తీసుకుంటాము. సో, అలా చికెన్‌ని ఫైబర్‌తో అరేంజ్ చేసేసుకోవటము, తినేసేయటమే. నచ్చిందా అండి? థ్యాంక్ యూ సో మచ్.